నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం. కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. బీజేపీ నేత మాజీ మంత్రి కన్నుమూత. కరోనాతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మాణిక్యాలరావు. గచ్చిబౌలి టిమ్స్, ఎర్రగడ్డ ఆసుపత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి. వసతులను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్న కిషన్ రెడ్డి. విశాఖ నగరంలోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో విషాదం. క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కోవిడ్-19 పరిస్థితులు, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన నెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వెంటనే మాణిక్యాలరావు ఆత్మస్థైర్యంతో అందరికీ ధైర్యం చెప్పారు. తాను కరోనాను జయించి తిరిగి వస్తానన్నారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆయన అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. టిమ్స్లో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టిమ్స్లో వసతులను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలన్నారు. కరోనాను కట్టడి చేస్తున్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బందికి జీతాలతో పాటు అదనంగా ఇన్సెంటివ్స్ అందించాలన్నారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దని కిషన్ రెడ్డి సూచించారు. అనంతరం హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు. దేశంతో పాటు ప్రపంచంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. చనిపోతున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, లేక వైద్య సిబ్బంది కానీ, కరోనా వారియర్స్ కానీ మరింత సమన్వయంతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత అత్యధికమైనటువంటి పాజిటివ్ కేసులు ఈరోజు నమోదయ్యాయి. ఇది చాలా దురదృష్టకరము. కాబట్టి ప్రభుత్వము మరింతగా ఈ యొక్క కరోనా పరీక్షల కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉంది. కరోనాకు సంబంధించి హాస్పిటల్స్ను, గవర్నమెంట్ హాస్పిటల్స్ను కూడా పెంచాలి తెలంగాణ అంతటా. ఈ యొక్క కోవిడ్-19 హాస్పిటల్లో లేక కోవిడ్-19కి సంబంధించినటువంటి వారియర్స్గా పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, లేకపోతే వైద్య విద్యార్థులు కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, వీళ్ళందరూ కూడా ఇన్సెంటివ్స్, ప్రోత్సాహాలు ప్రభుత్వము ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ఈ 3 విషయాల మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది హోమ్ క్వారంటైన్లో పెట్టినప్పటికీ కూడా వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఏ రకమైనటువంటి అజమాయిషి లేకుండా ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వము పాజిటివ్ కేసు వచ్చినటువంటి వాళ్ళు ఇళ్లలో
ఐసోలేషన్లో హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారా, ఇంట్లో వసతులు ఉన్నాయా లేవా, అతను బయట తిరుగుతున్నాడా, అతని ద్వారా సమాజాన్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ మరింతగా కరోనా మహమ్మారి సోకేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. కాబట్టి ఈరోజు రాంగ్ అడ్రస్లు ఇవ్వడము, రాంగ్ ఫోన్ నెంబర్స్ ఇవ్వడము, పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా హోమ్ క్వారంటైన్లో కానీ ఐసోలేషన్ సెంటర్స్లో కానీ ఉండకపోవడము, ఇది మరింత ప్రమాదకరంగా ఉంది. తెలంగాణ టెస్టింగ్లో చాలా వెనుకబడి ఉంది. ఇంకా టెస్టింగ్ బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, కార్మికులకు కరోనా ఒకవేళ సోకినట్లయితే నాకు ప్రభుత్వ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ లభిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలలో కల్పించాల్సిన అవసరం ఉంది. పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్లో సంబరాలు, నిరసనలు కొనసాగాయి. శాసనసభ రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలుకు ఆమోదం తెలపడంతో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. 3 రాజధానులతో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నాయకులు, జేఏసీ సభ్యులు, అమరావతి ప్రాంత రైతులు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ నగరంలోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. క్రేన్ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో 10 మంది ఉండగా అందరూ చనిపోయారు. విరిగిపడ్డ క్రేన్ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో చనిపోయిన వారి బంధువులు షిప్ యార్డుకు చేరుకున్నారు. అయితే వారిని లోపలికి అనుమతించలేదు. గత కొన్ని రోజులుగా విశాఖలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ గ్యాస్ లీకేజ్, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా తాజాగా షిప్ యార్డు దుర్ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీనని పేర్కొన్నారు. 2001 జూలైలో జలదృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్ మంచి లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ స్థాపించారని, పార్టీ ఏర్పాటైన ముహూర్తం చాలా బలమైనదని అన్నారు. 100 సంవత్సరాల పాటు ఇలాగే పార్టీ దృఢంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు పాలనలో జలదృశ్యం నుంచి తమను రోడ్డుపైకి గెంటేశారని, కానీ ముహూర్త బలంతో తామింత దూరం వచ్చినట్లు తెలిపారు. రోడ్డుపై పడ్డ పరిస్థితి నుంచి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ భవన్లో 60 లక్షల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగామని తెలిపారు. మొదటి 13 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీపై అనేక కుట్రలు జరిగాయని, పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు. 2001 ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో జలదృశ్యం వేదికగా ఆనాడు పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఒక మంచి ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో గౌరవనీయులు పెద్దలు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ అభివృద్ధికి ఈరోజు ప్రధానమైన విధాత, అన్ని రకాలుగా కర్త కర్మ క్రియగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి ఈరోజు వరకు అన్నీ తానై ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తివంతంగా నడిపిస్తున్న పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టినారో తెలియదు, కానీ అది ఎంత బలమైన ముహూర్తం అంటే దాదాపు 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఈ పార్టీ నిలబడుతుంది అనేంత గొప్పగా ఈ పార్టీ నిర్మాణం సాగుతూ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు 20 ఏళ్ళు. నేను చెప్పేది అతిశయోక్తి కూడా కాదు, ఎందుకంటే ఈ 20 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, జలదృశ్యంలో ఆవిర్భవించిన పార్టీ తర్వాత అదే జలదృశ్యం నుంచి కుట్రపూరితంగా పెద్దలు కేసీఆర్ గారు హైదరాబాద్లో లేని సమయం చూసి రోడ్డున పడేయబడ్డ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జలదృశ్యం నుంచి బలవంతంగా మమ్మల్ని మెడబట్టి గెంటేసిన పరిస్థితి.
అక్కడి నుంచి ముహూర్త బలం, సంకల్ప బలం రెండూ ఉంటే ఎంత గొప్పగా పార్టీ ఎదుగుతుందనేందుకు ఈరోజు టీఆర్ఎస్ నిదర్శనం. ఈ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే ఒక అజేయమైన శక్తిగా తెలంగాణలో ప్రతిపక్షాలన్నింటినీ కకావికలం చేసి ప్రజల మనసులు కొల్లగొట్టింది అంటే దీనిలో లక్షల మంది కార్యకర్తల త్యాగాలు, లక్షల మంది కార్యకర్తల కష్టం, వారి శ్రమ, వారి రక్తం అన్ని రంగరించితేనే ఇంత దాకా వచ్చింది. రోడ్డున పడే పరిస్థితి నుంచి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాజధాని హైదరాబాదులో నడిబొడ్డున రాచ టీవీ నొలకిస్తూ ఇక్కడ తెలంగాణ భవన్లో కూర్చొని ఈరోజు కార్యకర్తలకు 60 లక్షల మంది కార్యకర్తలకు 16,11,00,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇన్సూరెన్స్ చెల్లించే స్థాయికి మా కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వారికి ప్రమాద బీమా కల్పించి వారిని ఆదుకుంటామని చెప్పే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగినందుకు ఈరోజు నేను గర్వపడుతున్నా, ఒక తెలంగాణ బిడ్డగా సంబరపడతా ఉన్నా. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ జాజుల భీమేశ్వరి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు వెంటనే ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కంఠం భారతి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ శైలజ జారాణి, ఎంపీటీసీలు, సర్పంచులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అధికారులు, అన్ని శాఖల అధికారులకు, పాత్రికేయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనకు దేశమంతా తగ్గిపోయి కరోనా వచ్చింది కనుక ఎక్కువసేపు మాట్లాడాలనుకున్నా, ఎక్కువసేపు మనం అనుకున్నామనుకున్నా కూర్చొని పరిస్థితులు మీరు కూడా గ్రామాలను ఇంకా ముందు మీకు చెప్పారు. గ్రామాలలో కూడా కట్టుదిట్టాలు చేయండి. గ్రామాలలో ఎక్కువ ఒక దగ్గర కూర్చుని చేసుకుని పార్టీ చేసుకుంటే ఎవరి కాకుండా ఎవరికి కావాలి ఇంత తిరిగి వాళ్ళకి కావాలి ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎట్లా వస్తుందో ఎట్లా ఉందో తెలియని పరిస్థితులు కనుక ఇప్పుడే శాఖలో 3-4 కేసులు ఉండదాకా మన దగ్గర లేకుంటే ఇప్పుడు ఎక్కువైతున్నాయి కనుక ఈ ఆగస్టు నెల, అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 అనేది మనకు వ్యాక్సినేషన్ దాకా ప్రాబ్లం ఉంటుంది కనుక మీరు కూడా గ్రామాలను కూడా కట్టుబడి చేసుకుంటా అది చేసేది చేయాలి. కాబట్టి అన్వేషణ మాత్రం లేబర్ ఎంటర్ ఉంటారు. ఈ రైతులు ఏంటంటే తొందరగా ఉంటాయేటట్టు చేయాలి. ఒక్కటి మనకు ఉన్న ప్రాబ్లం అంతా మన నిజవర్గంలో ఎక్కడైనా కానీ మిషన్ ఉంటుంది. మన టీవీ గారు కూడా చెప్తున్నా ఈ నెల 2 నెలలు టైం ఇస్తాం. ఈ వర్షకాలం నీళ్ళ ఒత్తిడి ఎక్కువ లేదు కనుక ఇమీడియట్ గా మనం ఎక్కడ మిషన్ ప్రయోజన వరకు కూడా పూర్తి చేసుకొని మొత్తం జిల్లాలో గత ఈ ఆనంద కనుక మొత్తం 4 మండలాల్లో పూర్తయ్యేటట్టు ఈ 1 మాసం పూర్తి చేసినట్టు ప్రతి దగ్గర కూడా చేయాలని చెప్పి మీరు ఏ సమస్య ఉన్నా మీకు ఫోన్ ద్వారా సాగస్తారని బాధపడకుండా మీరు ఫోన్ కూడా అందుబాటులో ఉంటారు. నేను ఎప్పుడైనా కానీ మరి నేను పంచుకుంటే మీరు పంచుకుంటాను. నేను బతుకునే మీకోసం పంచుకున్నాను. మీకోసం పన్నెండు సేవ పంచుకున్నాను కనుక మీకు తప్పక మీకు ఏ అవసరం అనుకోండి ఫోన్ అనుకుంటున్నారు. 21 మీరు పెట్టుకుంటారు. ఇంటి తిరగండి. ఇంట్లో ఉండే కార్యక్రమం రైతు వ్యవసాయం పోగలుగుతారు కనుక రైతు వ్యవసాయం ఉంటారు. అక్కడ కూడా దూరం మెయింటైన్ చేస్తారు. 57 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. వెంగళరావు నగర్ డివిజన్ మధురా నగర్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దీదీప్య తదితరులు పాల్గొన్నారు. మధురా నగర్ కాలనీలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా 57 లక్షల నిధులతో 5 సీసీ రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు స్విమ్మింగ్ బోర్డ్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ బ్లాక్స్లో 5 సీసీ రోడ్స్ 55 లక్షల నిధులతో శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే కాలనీ వాసులు చిన్న సమస్యలు చెప్పడం జరిగింది గౌరవ శాసనసభ్యులకి. ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్డు పనులు కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ ఇంకా కరోనా మహమ్మారి అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ డివిజన్ తరఫు నుంచి డిప్యూటీ నియోజకవర్గం తరఫు నుంచి కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఇళ్లలో ఉండి అవసరం అయితేనే బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సంగారెడ్డి పట్టణంలోని కొత్లాపూర్ రోడ్లో గల శిరీష వెంచర్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణాల్లోనే ఒక కృత్రిమ అడవిని ఏర్పాటు చేసి అందులో రకరకాల మొక్కలు నాటి చక్కటి వనంలా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, పట్టణ మున్సిపల్ కమిషనర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకరి లత విజయేందర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీస్లో యాదాద్రి మోడల్లో ఒక మంచి పార్కుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే డిజైన్ చేశారో ఆ విధంగా యాదాద్రి మోడల్ టైప్లో ఒక వనం, అంటే ఒక రకంగా కృత్రిమంగా ఒక అడవిని పట్టణంలో సృష్టించడం, అంతేకాకుండా దాని పక్కన ట్రీ పార్క్, దాని పక్కన చిల్డ్రన్ పార్క్, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 3.5 ఎకరాల్లో ఈ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1.5 ఎకరంలో యాదాద్రి మోడల్ పార్క్ అనేది ఈరోజే స్టార్ట్ చేశాం, 2-3 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి రాజర్షి షా ఐఏఎస్ గారు, మరియు అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఇతర ప్రముఖులు, కౌన్సిలర్స్ అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఎక్కడ చూసినా హరితం వర్ధిల్లాలి, ఎక్కడ చూసినా మొక్కలు నాటాలి. దానికోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్సిపాలిటీస్ కూడా ఈసారి పెద్ద ఎత్తున టార్గెట్ ఇవ్వటం, నాటగలిగే ప్రతి చోట కూడా మొక్క పెట్టే విధంగా ఎవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, చెరువులు ఉంటే కూడా మున్సిపల్ పరిధిలో బండ్ ప్లాంటేషన్ చేసి దాన్ని ఒక ట్యాంక్ బండ్ లాగా, మినీ ట్యాంక్ బండ్ లాగా తీర్చిదిద్దడం కోసం కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యంగా 10% గ్రీన్ బడ్జెట్కే కేటాయించింది, దాన్ని ముట్టుకోవడానికి లేదు. కేవలం హరితహారం కోసమే ఈ 10% బడ్జెట్ని వాడాలి తప్పితే వేరే దానికి వాడటానికి లేదు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు హరితహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి ఈ యాదాద్రి మోడల్ కానీ, ట్రీ పార్క్ కానీ, చిల్డ్రన్ పార్క్ కానీ ఉన్నటువంటి 8 మున్సిపాలిటీస్లో కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అదే కాకుండా మున్సిపల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఉంటాయి, మున్సిపల్ ప్రాపర్టీస్, వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. వాటిని కూడా కట్టుదిట్టం చేసేసి వాటిని కూడా పార్కుల్లాగా మలచాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సంగారెడ్డి టౌన్లోనే 30 వరకు ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి. ఆ 30 వరకు ఓపెన్ ప్లేసెస్ కూడా చిన్న చిన్న పార్కుల్లాగా మంచి గ్రీనరీ తోటి చిన్నపిల్లలు ఆడుకునే విధంగా, పెద్దవాళ్ళు తిరిగే విధంగా వాకింగ్ ట్రాక్తో చేయాలనేది మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రాజర్షి షా గారి ఉద్దేశం. అది త్వరలోనే రూపుదాల్తుంది. అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీస్లో ఈ విధంగా మున్సిపల్ విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి, కబ్జాకి గురిగావు. ఆ ప్రాంత వాసులకు కూడా అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా లేఅవుట్స్ కూడా చాలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా లేఅవుట్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ 10% ల్యాండ్ ఏమైంది ఆరాధించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రిజిస్టర్ అయిందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, అది అనువుగా ఉందా లేదా, దాంట్లో మొక్కలు పెంచామా లేదా, పార్క్ లాగా అయిందా లేదా, లంగ్ స్పేస్ కరెక్ట్ యూటిలైజ్ అయిందా లేదా చూసి వాటిని కూడా పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో రైతు వేదికలకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో రైతు వేదిక నిర్మాణ కార్యక్రమం ఒకటి. విజయదశమి పండుగ నాటికి తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు మొత్తం నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే ఆలోచనతో శరవేగంగా పనులు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలోని మండాలపాడు రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే సండ్ర లాంఛనంగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏరుగట్ల, గౌరారం, పెనుబల్లి, తాళ్లపెంట మరియు కుప్పెనకుంట్ల గ్రామ పంచాయతీల్లో వరుసగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఒకసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోహన్ రావు, పెనుబల్లి మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెనుబల్లి అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దళితులను అణిచివేతకు గురిచేస్తోందని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు బ్యాగరి నరసింహులు ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల నగదు, 3 ఎకరాల భూమి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బుట్ట జకరయ్య, ఉపాధ్యక్షులు ఉడత రాజు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. ఎక్కడో సముద్రాల దగ్గరగా ఉండే గ్రామాల్లో కనిపించే నీటి సుడిగుండాలు ఆకాశంలోకి ఎగరడం ఇక్కడ కనువిందు చేశాయి. వలిగొండ మండలంలోని నెమలి కాలువ నాగారం మధ్యలో ఉండే కత్వా పైన చాలా అద్భుతంగా నీళ్లు సుడిగుండంలాగా పైకి తిరుగుతూ కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూస్తూ స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతు వేదిక కోసం దళితుని ఉసురు తీశారని, నేరేళ్ల సంఘటన నుండి గజ్వేల్ వరకు దళితులపై అణిచివేతలే అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ప్రతాప్ మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దళితులను మోసం చేశారని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ దళితులపై టీఆర్ఎస్ నాయకుల అరాచకాలు కొనసాగనీయమన్నారు. దళితులకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు రుద్ర ప్రదీప్, దుద్దుకూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆకృత్యాలు, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి నిరసనగా ఈరోజు ఈ మౌన దీక్ష కార్యక్రమం చేపట్టాం. ఖమ్మం అర్బన్ ఎంఆర్ ఆఫీసు, అదేవిధంగా రూరల్ ఎంఆర్ ఆఫీసు 2 ఇక్కడే ఉండటం వల్ల 2 మండలాలకు సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మన సిద్దిపేటలో ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకుంటూ ఒక సెల్ఫీ కూడా తీసి మనకి పంపించడం జరిగింది. ప్రజలందరూ చూశారు ఆ దళిత రైతు ఎంత ఆక్రందన చెందాడో. తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న ఎత్తైన భూమిని కూడా ప్రభుత్వం రైతు వేదిక పేరు మీద అక్రమంగా ఆయనకున్న 13 కుంటల భూమి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగళ్ల మర్రిలో కలుగొట్లపల్లె, రాజోలి గ్రామాల్లో కురిసిన వర్షంతో అన్ని వాగులు నిండిపోయాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వాహనదారులకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం నుండి సత్తుపల్లి మండలం వరకు జాతీయ రహదారిపై గుంతలతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కొన్ని వేల వాహనాలు ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. ఏ క్షణాన ఏ గుంతలో పడి ప్రమాదం జరుగుతుందో అని క్షణక్షణం భయపడుతూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. అధిక బరువుతో వాహనాల్లో ప్రయాణిస్తూ ఈ గోతులలో పడి రిపేర్లకు గురవుతున్నాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ గోతుల వలన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయినా అధికారులు మాత్రం స్పందించటం లేదు. కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మరమ్మతులు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు చలమాల విఠలరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. జాతీయ రహదారి పైన ప్రాణాలు పోతున్నాయి. ఎందుకనంటే రోడ్లు మొత్తం కూడా గుంటలు గోతులతో ఉంది. ఈ మరమ్మతులు చేసినటువంటి కారణంగా అనేక మంది 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, ఆటోలో ప్రయాణించేటువంటి వాళ్ళకి కానీ ప్రమాదాలు సంభవిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.
అయినా అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారు. R&B అధికారులు పట్టించుకోవటం లేదు, నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోవట్లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అతను హైవే రోడ్డు మీద గుంటలను పోడ్చాలి, తక్షణమే పోలీసు వారు రక్షణ కోసం అని చెప్పి మార్కెట్లు పెట్టినారు. అంటే యాక్సిడెంట్లు జరగకుండా కాపాడాలని పోలీసు వారు కృషి చేశారు. కానీ అధికారులు మాత్రం ఆ మార్కెట్లు ఎందుకు పెట్టారు, ఆ పక్కనే గుంటలు ఎందుకు ఉన్నాయి, ఆ గుంటలు పోడ్చాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి R&B అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, నా పేరు బాలు అండి. మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ లోడ్ ఎత్తుకెళ్తున్నాం సూపరు. ఈ గోతుల కారణంగా ఈ దారి బాగోలేక బళ్ళన్నీ రిపేర్ వచ్చి బెల్ క్రాంకులు, టైర్లు అవి ఇవి మొత్తం పేలిపోతున్నాయి, కట్టలు ఇరిగిపోతున్నాయి. ఇది కొంచెం దారి ఉంటే బాగు చేయండి, అది మేము కోరేది. అదండి ఎక్కడి నుంచి ఈ జంగారెడ్డిగూడెం నుంచి ఇరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల శని ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయన్నారు. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ నెల 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరాఠ్వాడా నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని అన్నారు. కోస్తా ఆంధ్ర నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. తూర్పు పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల వలయం ఏర్పడిందని ఆయన వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం, కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. బీజేపీ నేత మాజీ మంత్రి కన్నుమూత, కరోనాతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మాణిక్యాలరావు. గచ్చిబౌలి టిమ్స్, ఎర్రగడ్డ ఆసుపత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి, వసతులను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్న కిషన్ రెడ్డి. విశాఖ నగరంలోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో విషాదం, క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.